Hi guys, welcome to our channel Scientita. That is, studying is not complex. First of all, I would like to thank all of you for having 500 plus subscribers to our channel. I hope our content is helpful for your examinations and competitive preparations. Okay. Now onwards, I would like to give explanation about how to calculate efficiency of diesel cycle. Okay. సో ఈ డీజిల్ సైకిల్లో ఏంటంటే 4 ప్రాసెస్లు ఉంటాయి. ఆ 4 ప్రాసెస్లు ఏంటంటే ఐసెంట్రోపిక్ కంప్రెషన్, కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. 4 ప్రాసెస్లతో ఈ డీజిల్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కీ పాయింట్స్ అనేవి ఏంటంటే ఈ డీజిల్ సైకిల్లో మనం హీట్ ఎడిషన్ అనేది కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేస్తాం. దట్స్ వే ఇట్స్ కాల్డ్ కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీట్ రిజెక్టెడ్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో మనం ఇప్పుడు ఈ 4 ప్రాసెస్ని బేస్ చేసుకుని పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ని డ్రా చేస్తే ఈ విధంగా వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్. సో కంప్రెషన్ జరిగింది అంటే వాల్యూమ్ తగ్గిపోయింది 1 to 2. నెక్స్ట్ 2 to 3 ఏం చేస్తున్నాం అంటే కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్. ఇక్కడ మనం హీట్ ఎడిషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంది 2 to 3. నెక్స్ట్ 3 to 4 ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ మీన్స్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 3 to 4. నెక్స్ట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఈజ్ రిజెక్టెడ్ అంటే ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండి హీట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది పీవీ డయాగ్రామ్ ఆఫ్ డీజిల్ సైకిల్. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు టీఎస్ డయాగ్రామ్ కూడా చూసుకుంటే 1 to 2, 2 to 3 అండ్ 3 to 4. సో 2 to 3 మనం హీట్ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి 3 దగ్గర పీక్స్లో ఉంటుంది టెంపరేచర్, అందుకే T3 మ్యాక్సిమం టెంపరేచర్ లిమిట్ అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హీట్ రియాక్షన్ జరుగుతుంది కదా 1 ఈజ్ ద మినిమం పాయింట్. ఓకే, సో ఇవి పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ ఆఫ్ డీజిల్ సైకిల్. Another important points in diesel cycle is these ratios, that is compression ratio అంటే ఏంటి V1/V2 అండ్ కట్ ఆఫ్ రేషియో. ఇక్కడ కట్ ఆఫ్ రేషియో అనేది ఏంటంటే కొత్తగా యాడ్ అయింది. వెన్ కంపేర్ విత్ ఆటో సైకిల్లో చూసుకుంటే కంప్రెషన్ రేషియో ఆల్రెడీ ఉంది, బట్ ఇక్కడ డీజిల్ సైకిల్ ఏంటంటే కట్ ఆఫ్ రేషియో అనేది యాడ్ అయింది. కట్ ఆఫ్ రేషియో అనేది ఏంటంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 1 to 2 అనేది కంప్రెషన్ జరుగుతుంది. పిస్టన్ అనేది ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మాకు పిస్టన్ తీసుకుంటే ఇక్కడ బీడీ బాటమ్ డీడ్ సెంటర్ ఉంటుంది, టాప్ డీడ్ సెంటర్ ఉంటుంది. మనకు లోపల ఎయిర్ అనేది వచ్చి డీజిల్ సైకిల్లో ఎయిర్ ఒకటి వస్తుంది లోపలికి వచ్చి ఇదంతా ఫిల్ అయ్యి పిస్టన్ అనేది బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అవుతుంది. ఓకే, ఆ మూవ్ అయిన తర్వాత కరెక్ట్గా పైకి వచ్చినప్పటికీ కంప్రెషన్ అవుతుంది. ఈ ప్రాసెస్ కదా 1 to 2 కంప్రెషన్ జరిగి ఆ తర్వాత ఫ్యూల్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. డీజిల్ అనేది త్రూ ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఇంజెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్రెషన్ అవుతుంది కదా, కంప్రెషన్ అండ్ ఫ్లూయిడ్ ఉంటుంది ఎయిర్, దానిలోకి డీజిల్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. ఆ డీజిల్ అనేది ఎంతసేపు ఇంజెక్ట్ అవుతుందంటే ఈ 2 to 3 ప్రాసెస్లో ఇంజెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ 2 నుంచి స్టార్ట్ అయితే ఫ్యూల్ సప్లై అనేది 3 వరకు సప్లై అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే 3కి వస్తుందో అక్కడ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఆ ఫ్యూయల్ ఎయిర్ మిక్స్ అయ్యి కంబషన్ జరిగి ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ కట్ ఆఫ్ రేషియో అనేది ఏంటంటే ఈ V3/V2 దట్ ఈస్ కాల్డ్ కట్ ఆఫ్ రేషియో. ఓకే, ఇట్స్ క్లియర్ నా? సో కట్ ఆఫ్ రేషియో ఫార్ములా ఏంటంటే V3/V2 అండ్ కంప్రెషన్ రేషియో వచ్చేసి V1/V2. సో ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకునే డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ అనేది కాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. హియర్ వర్క్ డన్ అంటే ఏంటి మనకి అంటే హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ బై హీట్ సప్లైడ్. ఓకే, ఇక్కడ మనం హీట్ అనేది ఎక్కడ సప్లై చేస్తున్నాం, అట్ కాన్స్టెంట్ ప్రెషర్. దట్ మీన్స్ MCP T2 minus T1. T2 minus T1 ఎందుకు వచ్చింది ఇక్కడ, దిస్ ఈజ్ నాట్ T2 minus T1, T3 minus T2 బికాస్ ఆఫ్ పై డయాగ్రామ్ చూడండి మనకి 3 to 2 కదా, కంపేర్ విత్ 3తో పోల్చుకుంటే 2 తక్కువ ఉంటుంది. దట్స్ వే T3 minus T2 దట్ ఈస్ హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ ఎక్కడ అవుతుంది 4 to 1. 4 to 1 కదా, ఎక్కడ రిజెక్ట్ అవుతుంది అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దట్ మీన్స్ MCV ఎక్కడ ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ T4, T1 దగ్గర తక్కువ ఉంటుంది. సో T4 minus T1. ఓకే, అండ్ డివైడెడ్ బై హీట్ సప్లైడ్ అంతా సేమ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ T3 minus T2. సో ఇది మనం సింప్లిఫై చేసుకుంటే ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేముంటుంది అప్పుడు 1 minus CV ఇంటూ T4 minus T1 బై CP ఇంటూ T3 minus T2. ఓకే, ఆల్రెడీ వి నో దట్ CP/CV ఈజ్ నథింగ్ బట్ వాట్ గామా, బట్ హియర్ ఏముంది ఇది CV/CP ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది 1 minus 1/గామా అవుతుంది. ఈ టర్మ్ అంతా అలాగే ఉంటుంది T4 minus T1 బై T3 minus T2.
ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజిన్. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, ఎందుకంటే ఇది సివి/సిపి కాబట్టి 1/γ వస్తుంది. సో 1/γ ఇంటూ T4 - T1/T3 - T2. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. నా ప్రాసెస్ 1 to 2 తీసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ 1 to 2 ఏంటి? మనకు ప్రాసెస్ 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కదా. సో ఐసెంట్రోపిక్ కంప్రెషన్ తీసుకుంటే రిలేషన్షిప్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఆ రిలేషన్షిప్స్ ఏ విధంగా తీసుకోవాలి చూద్దాం. 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కాబట్టి రిలేషన్షిప్స్ ఏంటంటే T2/T1 ఈజ్ ఈక్వల్ టు P2/P1 హోల్ పవర్ గామా మైనస్ 1/γ. ఓకే, ఇది టెంపరేచర్కి ప్రెజర్కి రిలేషన్షిప్. అలాగే టెంపరేచర్కి వాల్యూమ్కి ఏంటంటే T2/T1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 హోల్ పవర్ గామా మైనస్ 1. ఓకే, హియర్ V1/V2 ఈజ్ నథింగ్ బట్ వాట్? కంప్రెషన్ రేషియో. దాన్ని మనం ఏ విధంగా చూపిస్తామంటే ఆర్తో చూపిస్తాం. అప్పుడు ఇది మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే T2/T1 ఈజ్ ఈక్వల్ టు R హోల్ పవర్ గామా మైనస్ 1. T2 కావాలి. T2 ఏమవుతుంది? T1 ఇంటూ R పవర్ గామా మైనస్ 1. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి T2 వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రాసెస్ 2 to 3. 2 to 3 ఏంటి ప్రాసెస్? మనకి కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్. ఆ ప్రాసెస్ నుంచి ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, సో దట్ మీన్స్ T/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో దీనికి మనకి ఏమవుతుందంటే ప్రాసెస్ ఏంటి ఇక్కడ మనకి 2 to 3 కదా. V2/T2 ఈజ్ ఈక్వల్ టు V3/T3. దీని నుంచి V3/V2 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? T3/T2 అవుతుంది. సో V3/V2 ఇస్ నథింగ్ బట్ కట్ ఆఫ్ రేషియో. దీన్ని మనం ఏ విధంగా చెప్తామంటే రో అని చెప్పేసి తీసుకుంటాం. రో ఈజ్ నథింగ్ బట్ కట్ ఆఫ్ రేషియో అండ్ దిస్ ఈస్ T3/T2. ఓకే, దీని నుంచి నాకు అప్పుడు ఏమవుతుంది? T3 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ రో. ఓకే, బట్ మనకి ఇక్కడ T2 అంటే వచ్చింది ఆల్రెడీ. ఏంటి? T1 ఇంటూ ఆర్ పవర్ గామా మైనస్ 1. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఫైనల్గా T3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే T1 ఇంటూ ఆర్ పవర్ గామా మైనస్ 1 ఇంటూ రో. ఇక్కడ రాసాను T3 వచ్చింది. దట్ ఈస్ T1 ఇంటూ ఆర్ పవర్ గామా మైనస్ 1 ఇంటూ రో. ఇక్కడ ఆర్ అంటే కంప్రెషన్ రేషియో, రో అంటే కట్ ఆఫ్ రేషియో. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి 3 to 4 దట్ ఈస్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ వన్. ఈ యొక్క స్టెప్ మనకి కరెక్ట్గా అర్థమైతే మిగిలినంతా అర్థమైనట్టే. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది స్టెప్ అనేది. ఇక్కడ మీకు మళ్ళీ వేస్తాను PV డయాగ్రామ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, సో ఫ్రమ్ PV డయాగ్రామ్ ప్రాసెస్ 3 to 4 ఏంటి? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో దాని నుంచి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనకి T3/T4 ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ వాల్యూమ్ రిలేషన్షిప్ ఏంటి? V4/V3 హోల్ పవర్ గామా మైనస్ 1. ఓకే, మనకి 3 to 4 నుంచి ఈ ఫార్ములా అనేది తీసుకున్నాం అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ V4 ఈజ్ నథింగ్ బట్ వాట్? V1 బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ కాబట్టి. సో V4 ప్లస్లో మనం V1 తీసుకోవచ్చు. ఓకే, అదొక పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ V4/V3 ఉంది కదా. నేను ఇప్పుడు V4/V3 ఏ విధంగా రాసుకుంటానంటే V1/V3 కింద రాసుకుంటాను ఇంటూ V2/V2. V2తో మల్టిప్లై చేస్తాను, వీటితో డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూ ఏం మారదు కదా. ఓకే, దీన్ని మనం ఈ విధంగా ఎందుకు రాసుకుంటున్నామంటే ఇక్కడ రెండు విధాలుగా రాసుకోవచ్చు. అదేవిధంగా అంటే V1/V2 కింద ఒక టైం రాసుకోవచ్చు, నెక్స్ట్ V2/V3 ఒక టైం రాసుకోవచ్చు. దీనికోసం అర్థమైందా? V4/V3ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నాం. V4 ఈజ్ నథింగ్ బట్ V1 వేసుకున్నాం ఇంటూ V3 యాజిటీజ్ వచ్చింది ఇంటూ V2తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేసాం. ఈ టర్మ్ని ఏంటంటే ఇలా సపరేట్ చేసుకున్నాం. అది ఎందుకు సపరేట్ చేసుకున్నాం ఇప్పుడు తెలుస్తుంది మీకు. చూడండి, ఎందుకంటే V1/V2 ఈజ్ నథింగ్ బట్ కంప్రెషన్ రేషియో దట్ ఈస్ R అండ్ V2/V3 అనేది ఏంటంటే కట్ ఆఫ్ రేషియోకి రెసిప్రోకల్గా ఉంది. పైన రాస్తున్నాను మీకు. మనకి కంప్రెషన్ రేషియో ఫార్ములా ఏంటి? V1/V2. నెక్స్ట్ ఏంటి? కట్ ఆఫ్ రేషియో చెప్పాను మీకు. కట్ ఆఫ్ రేషియో ఏ విధంగా చూపిస్తున్నాం? రోతో చూపిస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ V3/V2. బట్ ఇక్కడ ఎలా ఉందంటే ఇది V2/V3 కింద ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇది 1/ρ అవుతుంది. ఇంకా సేమ్ దీన్ని తీసుకుంటే R/ρ అవుతుంది. అంటే మనం ఇప్పుడు V4/V3 ప్లస్లో ఏం తీసుకోవచ్చు?
R/ρ తీసుకోవచ్చు కదా, అదే చేస్తున్నాం ఇక్కడ. T3/T4 ఈజ్ ఈక్వల్ టు V4/V3 ప్లస్లో R/ρ తీసుకోవచ్చు, హోల్ పవర్ గామా మైనస్ 1. సో దిస్ ఈస్ ద కీ స్టెప్ ఇన్ దిస్ డీజిల్ సైకిల్. ఎక్కడి నుంచి దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా, R పవర్ గామా మైనస్ 1 కింద రాసుకోవచ్చు, ఇది ρ పవర్ గామా మైనస్ 1 కింద రాసుకోవచ్చు. ఇది T3/T4. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు T4 కావాలి. T4 నేను ఏ విధంగా రాసుకుంటానండి, ఇప్పుడు ఇక్కడికి వస్తుంది T4 అనేది. ఇప్పుడు ఈ టైమ్స్ అని ఇక్కడికి వస్తాయి. అప్పుడు T3 ఇంటూ ρ పవర్ గామా మైనస్ 1 ఉంటుంది బై R పవర్ గామా మైనస్ 1 ఉంటుంది. ఈ స్టెప్ అర్థమైందా మీకు? అంటే T3 అనేది ఇక్కడ అలాగే ఉంటుంది, T4 అటుపక్కకి వెళ్తుంది. ఈ టైమ్స్ అనేవి ఇక్కడ ఇదేమో డివైడ్ అవుతుంది, ఇటు పక్క వస్తే మల్టిప్లై అవుతుంది, ఇటు పక్క వస్తే డివైడ్ అవుతుంది. ఓకే, నౌ వీ ఆల్రెడీ నో దట్ T3 ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. T3 అంటే ఏమొచ్చింది మనకి, T1 ఇంటూ R పవర్ గామా మైనస్ 1 ఇంటూ ρ బై T3 వేస్తాం. మరి ఇంకొకటి ఉంది కదా ఇక్కడ మనకి, ρ పవర్ గామా మైనస్ 1, అదొకటి మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కింద ఏంటి, R పవర్ గామా మైనస్ 1. ఓకే, సో ఇక్కడ మనకి ఈ R పవర్ గామా మైనస్ 1 అండ్ ఈ R పవర్ గామా మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలిన టైమ్స్ ఏంటి మనకి అంటే T4 ఈజ్ ఈక్వల్ టు T1 ఉంటుంది ఇంటూ ρ పవర్ గామా మైనస్ 1 ఉంటుంది. కింద ఏమన్నా ఉందా మనకి, ఏమి లేదు, అంటే 1 ఉన్నట్టు కదా, అది ఓకే. సో మనకి ఏమున్నాయి, రెండు ప్లేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇది దట్ ఇంప్లైస్ T4 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ ρ పవర్ 1 ప్లస్ గామా మైనస్ 1. రెండు క్యాన్సిల్ అయిపోతే T4 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, T1 ఇంటూ ρ పవర్ గామా. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నాను నేనైతే. నౌ మనకు వచ్చిన ఈ T4, T2, T3 వాల్యూస్ అనేవి మన మెయిన్ ఈక్వేషన్ ఉంది కదా ఎఫిషియన్సీ ఫార్ములా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ గెట్ ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్. ఓకే, సో 1 మైనస్ T4 అంటే ఎంత వచ్చింది మనకి, T1 ఇంటూ ρ పవర్ గామా మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. T1 అంటే మనకు తెలీదు, అలాగే ఉంచుకోండి, డివైడెడ్ బై వెయిట్. ఈ 1 అనేది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. ఓకే, సారీ. అండ్ గామా ఇది R కాదు గామా. T3 అంటే ఏమొచ్చింది మనకి, T1 ఇంటూ R పవర్ గామా మైనస్ 1. ఓకే, మైనస్ T3 అంటే రో కాదు, ఇది రో కూడా ఉంది. ఓకే, మైనస్ T2 అంటే ఎంత వచ్చింది, T1 ఇంటూ R పవర్ గామా మైనస్ 1. ఓకే, మనకు ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నావో ఆ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 1 మైనస్ ఈ పైన ఉన్న టైమ్స్ నుంచి T1 కామన్ తీసేయండి. ఇక్కడ ఏమున్నాయి మనకి, రో పవర్ గామా ఉంటుంది మైనస్ 1 ఉంటుంది. ఈ కింద నుంచి ఏంటంటే ఆ రో అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి T1 ప్లస్ R పవర్ గామా మైనస్ 1 కూడా కామన్ తీద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి, మిగిలిన టైమ్స్ ఏముంటాయంటే ఇక్కడ ఏముంది, రో ఉంటుంది ఇక్కడ, అంతే కదా. ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది. క్లియరా? ఈ పై నుంచి ఏమో T1 కామన్ తీసుకున్నాం, ఈ కింద నుంచి ఏంటంటే T1 ఇంటూ R పవర్ గామా మైనస్ 1 కామన్ తీసుకున్నాం. T1 ఇంటూ R పవర్ గామా మైనస్ 1 కామన్ తీసుకుంటే ఇక్కడ రో ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ నుంచి ఏం క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఈ T1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక రిమైనింగ్ టర్మ్ ఏముంటుందంటే ఇక్కడ రాస్తున్నాను నేను, ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ 1 మైనస్, ఓకే, ఈ పైన ఏముంది మనకి, రో పవర్ గామా మైనస్ 1 బై ఈ గామా ఉంది కదా ఇంటూ R పవర్ గామా మైనస్ 1 ఇంటూ రో మైనస్ 1. అర్థమైందా? సో ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్ సైకిల్. మనం కంపేర్ విత్ ఆటో సైకిల్ మనకు ఒకటే ఫార్ములా వస్తుంది, అది 1 మైనస్ 1 బై R పవర్ గామా మైనస్ 1 అంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా టర్మ్ కూడా యాడ్ అయింది, దట్ ఈస్ రో పవర్ గామా మైనస్ 1 ఇంటూ రో మైనస్ 1 అని చెప్పేసి. ఇక రో అనేది నథింగ్ బట్ కట్ ఆఫ్ రేషియో, దట్ ఈస్ V3/V2, అండ్ R ఈస్ నథింగ్ బట్ కంప్రెషన్ రేషియో V1/V2. ఓకే, అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఆల్వేస్ దిస్ కట్ ఆఫ్ రేషియో ఈస్ గ్రేటర్ దాన్ 1. సో ఈ విధంగా మనం డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ అనేది కాల్కులేట్ చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. If you are not understood my explanation, then please comment in comment section, then I will give better explanation to you. Okay, once again thank you so much for being 500 plus subscribers to our Science Data channel.